కర్ణాటక రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో చర్చకొస్తున్న నాయకత్వ మార్పు అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో అత్యంత ప్రభావవంతమైన నేతగా, పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ పేరిప్పుడు ముఖ్యమంత్రి పదవితో మళ్లీ బలంగా వినిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో 3 దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన ఈ నేత ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి దేశంలోనే అత్యంత ప్రభావశీల కాంగ్రెస్ నాయకుల్లో ఒకరిగా ఎలా ఎదిగారు? ఆయన రాజకీయ ప్రయాణం ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన ఆస్తులు, వివాదాలు, రాజకీయ వ్యూహాలు, భవిష్యత్తు లక్ష్యాలేంటి? వాచ్ ది స్టోరీ. కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ అనే పేరు ఒక నాయకుడి పేరు మాత్రమే కాదు, అది ఒక రాజకీయ బ్రాండ్గా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్న ప్రతిసారి ముందుకు వచ్చి పార్టీని గట్టెక్కించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే కాంగ్రెస్ వర్గాల్లో ఆయన ప్రేమగా ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ్ శివకుమార్. 1962 మే 15న కర్ణాటకలోని రామనగర్ జిల్లా కనకపుర ప్రాంతంలో జన్మించారు. ఒక లిగా సామాజిక వర్గానికి చెందిన ఆయన కుటుంబ వ్యవసాయ నేపథ్యంతో ఎదిగింది. తండ్రి కెంపేగౌడ్ స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన డీకేకు ప్రజా జీవితం కొత్త కాదు. విద్యార్థి దశలోనే ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే NSUI ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. కళాశాల రోజుల్లోనే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన డీకే పార్టీ కార్యకర్తగా మొదలైన ప్రయాణాన్ని క్రమంగా శాసనసభ వరకు తీసుకువెళ్లారు. లో సాతనూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఆయన రాజకీయ జీవితానికి కీలక మలుపు. ఆ ఎన్నికల తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు రాలేదు. వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ కర్ణాటక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కనకపుర నియోజకవర్గానికి మారిన డీకే అక్కడ కూడా అప్రతిహత విజయాలు నమోదు చేశారు. కనకపురలో ఆయనకు ఉన్న పట్టును రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అక్కడ ఆయనకు ప్రత్యర్థులు మారిన ప్రజా మద్దతు మాత్రం తగ్గలేదని అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీలో డీకే ఎదుగుదల కేవలం ఎన్నికల విజయాల వల్ల మాత్రమే కాదు, పార్టీ కోసం ఏ పరిస్థితుల్లోనైనా పనిచేసే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఎమ్మెల్యేలను కాపాడటం, పార్టీని విభేదాల నుంచి రక్షించడం, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కోవడం వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విజయానికి డీకే చేసిన రాజకీయ నిర్వహణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో ఉంచి పార్టీ వ్యూహాన్ని విజయవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ ఘటన తర్వాత డీకే పేరు జాతీయ రాజకీయాల్లో మరింత బలంగా వినిపించింది. కర్ణాటక కాంగ్రెస్ లో ఒక్కలిగా సమాజానికి చెందిన అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఆయన ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లో లింగాయత్, ఒకలింగ సామాజిక వర్గాల ప్రభావం చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితిలోనే ఒక్కలిగా ఓటు బ్యాంకుపై డీకేకు ఉన్న పట్టు ఆయన రాజకీయ బలంగా మారింది. రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో కూడా డీకే శివకుమార్ తన ముద్ర వేశారు. విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఆయన క్రమంగా వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు.
రాజకీయాలు, వ్యాపారాలు రెండింటినీ సమాంతరంగా నడిపిస్తూ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని చెబుతారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలు సుమారు 840 కోట్ల రూపాయలకు పైగా ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతరం ఆస్తుల విలువలు మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులు, బెంగళూరులో విలువైన స్థలాలు, కంపెనీల్లో పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, బంగారం, వజ్రాభరణాలు, ఖరీదైన గడియారాలు వంటి అనేక ఆస్తులు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదయ్యాయి. డీకే కుటుంబం కూడా రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావవంతమైన కుటుంబంగా గుర్తింపు పొందింది. ఆయన భార్య ఉషా శివకుమార్, వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం కెఫీ కాఫీ డే వ్యవస్థాపకుడు విజయ్ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఈ వివాహం అప్పట్లో దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ ఈవెంట్గా నిలిచింది. డీకే సోదరుడు డీకే సురేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడు. బెంగళూరులో రూరల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్లో అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా ఎదిగింది. అయితే డీకే రాజకీయ జీవితం పూర్తిగా విజయాల కథ మాత్రమే కాదు, వివాదాలు కూడా ఆయనను వెంటాడాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను ఎగవేత ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసులు, ఈడీ మరియు ఐటీ దాడులు ఆయన రాజకీయ జీవితంలో పెద్ద చర్చకు దారితీశాయి. 2017లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేపట్టింది. 2019లో మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్టు కావడం రాజకీయంగా పెద్ద చర్చకు కారణమైంది. కొంతకాలం జైల్లో గడిపిన డీకే తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఆ కేసులో ఆయన రాజకీయ జీవితాన్ని బలహీనపరచలేదు. పైగా వాటిని రాజకీయ కక్ష సాధింపుగా చిత్రిస్తూ ఆయన ప్రజల్లో మరింత సానుభూతి పొందారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా మరింత దూకుడుగా వ్యవహరించారు. 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డీకే పార్టీ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో డీకే శివకుమార్ పాత్రను పార్టీ నేతలే బహిరంగంగా ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, భారత్ జోడో యాత్రకు ఇచ్చిన మద్దతు, పార్టీ శ్రేణులను ఏకం చేయడం వంటి అంశాలు కాంగ్రెస్ విజయానికి బలమైన పునాది అయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై డీకే పేరు బలంగా వినిపించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. డీకేకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి ఆ సమయంలోనే భవిష్యత్తులో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటి నుంచే డీకే శివకుమార్ సహనంతో పనిచేస్తూ వచ్చారు. ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తూ పార్టీ మరియు ప్రభుత్వ మధ్య సమన్వయం కొనసాగించారు. జల వనరులు, బెంగళూరు అభివృద్ధి వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కర్ణాటకలో కాంగ్రెస్ భవిష్యత్తు నాయకత్వంపై ఎప్పుడైనా చర్చ మొదలైతే మొదట వినిపించే పేరు డీకే శివకుమార్దే. కారణం ఆయనకున్న సంస్థాగత బలం, సామాజిక వర్గాలపై ప్రభావం, ఆర్థిక సామర్థ్యం, రాజకీయ నిర్వహణ నైపుణ్యం. అందుకే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల మధ్య డీకే పేరు మరోసారి ప్రధాన చర్చగా మారింది. ఆయన సీఎం అవుతారా, ఎప్పుడు అవుతారు అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. అయితే రాజకీయాల్లో చివరి నిర్ణయం పార్టీ అధిష్టానం చేతుల్లోనే ఉంటుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకున్నా కాబోయే సీఎం శివకుమారే అన్నది జగమెరిగిన సత్యం. దీనికి కారణం కర్ణాటక కాంగ్రెస్లో డీకే శివకుమార్ ప్రభావం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. మొత్తానికి రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన డీకే శివకుమార్ 3 దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ కు అత్యంత కీలక నాయకుడిగా ఎదిగారు. విజయాలు, వివాదాలు, వ్యూహాలు, సంక్షోభాలు అన్నిటినీ దాచుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్న శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఇంకా చాలా కాలం కేంద్ర బిందువుగానే నిలుస్తారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.